ఎస్, ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లా 9 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఆశా గారు, వెంకటరెడ్డి గారు నిన్న చాలా మంది బొత్స కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు బయటకు వచ్చి మాట్లాడారు. ఈ విధంగా ఉంటుందా, ఇది నిజంగానే రాజ్యాంగబద్ధమా, ఎలక్షన్ ఆఫీస్కి వస్తూ ఉంటే కిడ్నాపులు చేస్తున్నారు, 50 లక్షలంట, లేదంటే కనుక ఓటు వాళ్ళకేయాలంటున్నారు, లేదంటే కనుక అసలు రాకుండా మానేయండి అంటున్నారు. ఎంతవరకు సమంజసం? ఇంతకుముందు తులసిరెడ్డి గారు చెప్పినట్టే చంద్రబాబు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ దీనికి తప్పకుండా సమాధానం చెప్పాలి, ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది ఏంటి అని. మరి గతాన్ని కూడా చెప్పారు ఇప్పుడు తులసిరెడ్డి గారు. ఆనాడు ఏంటి కామెంట్స్, ఈ రోజు ఏంటి? ఒక్కటి నేను చెప్తా. ఇప్పుడు మన లైవ్ నడిచే ముందు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మాజీ ప్రస్తుతం మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సిపాయి సుబ్రహ్మణ్యం గారిని కూడా కిడ్నాప్ చేశారు. ఎందుకంటే ఈ రోజు ఎన్నిక ఉంది కదా, కోర్టు నేపథ్యంలో ఈ రోజు బందోబస్తు ఎన్నిక నిర్వహించమని ఏదైతే ఉందో ఆ ఎన్నికకి ఇప్పుడు అతను ఓటు కూడా అవసరం కాబట్టి, ఎమ్మెల్సీ ఓటు కూడా. సో ఆ ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదని చెప్పి ఎమ్మెల్సీనే కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంకా మీరు అడిగిన దానికి దీనికి సింక్ అయింది కదా. ఒక కార్పొరేటర్ని కిడ్నాప్ చేశారు నిన్న, 8 మందిని డైరెక్ట్ గా బస్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేసి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, 50 మంది తిరుపతి నగర కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఉంటే 50లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 1. సో ఒక్క స్థానం వాళ్ళకుంటే డిప్యూటీ మేయర్ పదవి వాళ్ళకి ఎలా వస్తుంది? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో ఒకరు లాక్కుంటేనే వస్తుంది కదా. సో ఆల్రెడీ కొంతమందిని లాగారు, ఇంకొంతమందిని లాక్కోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు రాలేదు. రానటువంటి నేపథ్యంలో శేఖర్ రెడ్డి అనేటటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ మేము డిప్యూటీ మేయర్ గా ప్రకటిస్తే, సో వాళ్ళ ఇంటి దగ్గరికి బుల్డోజర్ తీసుకుని వెళ్ళి బెదిరిస్తే ఆయన ఇంకా నాకు ఎందుకులే వెళ్తావు గొడవ అని చెప్పి ఆయన వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు. ఇంకొక అభ్యర్థిని మేము మళ్ళీ ప్రకటించాం డిప్యూటీ మేయర్ గా. సో అతను ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో భాస్కర్ రెడ్డి అని అతను డిప్యూటీ మేయర్ గా గెలవకూడదని చెప్పి, ఏదైతే మా కార్పొరేటర్లు చిత్తూరులో ఉన్నటువంటి హోటల్లో మా కార్పొరేటర్లు మేము అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ పెడితే, అక్కడికి ఎమ్మెల్యే కొడుకు వచ్చి అక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా వాళ్ళని సురక్షితంగా తీసుకొని వచ్చి కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి తీసుకొని వస్తే, అక్కడి నుంచి ఏదైతే అక్కడ ఎలక్షన్ జరిగేటటువంటి హాల్ దగ్గర తీసుకెళ్లేటటువంటి సమయంలో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు అక్కడే బస్సులో. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీకు అన్ని విజువల్స్ కూడా వచ్చినాయి. శంకర్ యాదవ్ అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కొంతమంది జనసేన వాళ్ళందరూ గుణాలను తీసుకొని వచ్చి, మహిళా కార్పొరేటర్లు మీకున్నదేంటి, మాకు లేనిదేంటి అంటే ఈ మాట చెప్పాలి. ఎందుకంటే చెప్పబోతే ప్రజలకు వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది అర్థం కాదు కదా. వాస్తవంగా ఇట్లాంటివి మనం ప్రస్తావించకూడదు. బట్ వాళ్ళు ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎంత అసభ్యకరంగా ట్రీట్ చేస్తున్నారు మహిళల్ని అనేది తెలియజేయడం కోసం నేను చెప్పానండి ఇది. సో అట్లా ఆ రీతిలో ట్రీట్ చేసి వాళ్ళని, గతంలో అదే మహిళలు కూడా మీ పార్టీ మీద అభియోగాలు చేస్తున్నారు కదా వెంకటరెడ్డి గారు, అవి కూడా మనం మర్చిపోలేదు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు అభియోగాలు చేశారు వాళ్ళు, సో న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్ళి ఉంటే న్యాయస్థానాల డైరెక్షన్ ప్రకారం ఎక్కడైనా తప్పు జరిగితే ఖచ్చితంగా దాన్ని వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కాదు ఇప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఉంది. మా హయాంలో ఏదో జరిగిపోయింది అని చెప్పి మొత్తం వాళ్ళంతా రాద్ధాంతం చేస్తున్నారు కదా 8 నెలల నుంచి. మదనపల్లిలో మొన్న ఫైల్స్ తగలబడితే కూడా జూలైలో తగలబడ్డాయి. ఇప్పుడు వరకు దానికి దిక్కు లేదు. రోజు మదనపల్లి ఫైల్స్ ఓకే. నేను చెబుతున్నా, ఆరోపణలు చేయటం వేరు, ప్రూవ్ చేయటం వేరు. ఇప్పుడు నేను సాక్షాత్తు హైకోర్టు చెప్పింది, ఆ ఫుటేజ్ అన్ని చూసినాక వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పి సాక్షాత్తు హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. అని నాకు అర్థం కాదు. ఒక డిప్యూటీ మేయర్ కోసం ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు వాళ్ళు అర్థం కాదు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బతిలాడితే ఇచ్చేసేవాళ్ళు కదా. ఆడికి వెళ్ళి అరే బాబు మీకు దండం పెడతా, ఒక డిప్యూటీ మేయర్ మా మొహాన్ని పడేయండి, మీరు తప్పుకోండి అంటే కనీసం మా వాళ్ళని ఆలోచించేవాళ్ళు. పోనీ ఇన్ని పదవులు పోయినాయి, ఎమ్మెల్యేలు పోయినాయి, ఎంపీలు పోయినాయి, ఎంతమంది పోయారు, పోతే ఒక డిప్యూటీ మేయర్ అని వదిలేసేవాళ్ళు కదా. ప్రతిపక్ష హోదా గురించి అంత పట్టుబడుతున్నారు ఎందుకు? ఇదే ఈక్వేషన్ మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఒక్కటి వెంకటరెడ్డి గారు, మీరు ఇంతకు ముందు చాలా ఈజీగా ఒక మాట అనేసారు, అడగచ్చు కదా, బ్రతిమాలుకోవచ్చు కదా, ఇన్ని పోయే మేము వదిలేస్తాం కదా ఈజీగా, ఎందుకు ఈ డిప్యూటీ మేయర్ గురించి, ఇవి మా వైస్ చైర్మన్స్ గురించి, వీటి గురించి ఎందుకు ఇంత పట్టు, లివ్ ఇట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. మరి మీకు హోదా లేనప్పటికీ ప్రతిపక్ష హోదా గురించి అంత ప్రశ్నించి మీ అసెంబ్లీకే రాము ప్రజల తరపున మాట్లాడడానికి అంటున్నారు కదా. మేడం మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే 175 మందిని అసెంబ్లీలో శాసనసభ్యులు ఉంటే, ప్రతిపక్ష హోదా లేకుండా ఉంటే సాధారణంగా ఎమ్మెల్యేకి ఎంత టైం వస్తుందో అంటే 2 రోజులకో 3 రోజులకో ఎమ్మెల్యేకి అవకాశం వస్తుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారికి 3 రోజులకో 4 రోజులకో ఇస్తారు. అంతే, ప్రజాస్వామ్యం కదా.
ఒక మాట దాని వల్ల ఇప్పుడు వాళ్ళే 164 మంది ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నది 4 పార్టీలు మీరు బ్రతిమాలుకోవచ్చు కదా మరి పార్టీల్లో టీడీపీని, 3 పార్టీలు కూటమి ఒకవైపు నాయకుల్ని. 3 పార్టీలు నేను మాట్లాడాలా మీరు అడుగుతున్నాను. మీరు 4 బ్రతిమాలుకోవచ్చు పార్టీలు కదా. ఉంటే 3 పార్టీలు మీరు ఒకవైపు ఏదైతే ఆఫ్టర్ ఆల్ మేయర్ గురించే అంటున్నారు కదా, మేయర్ గురించే ఎందుకు ఇంత ఇది, మేము బ్రతిమాలుకుంటూ వదిలేసే వాళ్ళం కదా, ఇన్ని పోయా ఇంకా మేయర్ దేవుంది అని చెప్పి వదిలేసే వాళ్ళం కదా అంటున్నారు కదా. మేయర్ కూడా కాదు, డిప్యూటీ మేయర్. మళ్ళీ మేయర్ అంటే ఓన్లీ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు. డిప్యూటీ మేయర్ కి సంబంధించి అట్లానే కొన్ని చోట్ల వైస్ చైర్మన్లకు సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 5 వైస్ చైర్మన్లు, 3 చైర్మన్లు, 4 డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక. సరే వాళ్ళ దగ్గర ఉన్న డిప్యూటీ మేయర్ ఉన్న వాళ్ళకుందా అంటే కాదు కదా. ఆల్రెడీ మా పార్టీకి సంబంధించినటువంటి బొమ్మన అభినయ్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేశాడు కాబట్టి రాజీనామా చేస్తే దాని వల్ల ఏర్పడినటువంటి ఖాళీ. సో దానికోసం ఇంత రాద్ధాంతం చేసి దాడులు చేసేసి లేదంటే కిడ్నాపులు చేసేసి ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారు. నాకు తెలిసి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం అనేది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక ఎన్నిక కోసం ఒక ఏమోనండి, రాజకీయాల్లో కొత్త కొత్త బయటకు వస్తున్నాయి, కొత్త వరవడికలు. కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు కదా, దాన్ని మేము కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది కదా మరి తర్వాత. అదే కదా, ఎట్లా అందుకే ఒక సామెత చెప్పారు, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పేసి. చాలా చక్కటి సామెత చెప్పారు తులసిరెడ్డి గారు. మేము నేర్పుంటే మేము హిందూపూర్ కాదు, మన దీనికి సంబంధించి తాడిపత్రికి సంబంధించి మాకు ఒక్క కార్పొరేటర్ మేము తీసుకుంటే ఆ రోజు మాకు తాడిపత్రి మున్సిపాలిటీ మా వశం అయ్యేది. అందరికి 2 ఈక్వల్ గా వచ్చినాయి. ఒక్క కార్పొరేటర్ మేము తీసుకొని ఉంటే ఒక్క కార్పొరేటర్ మా వైపు మేము లాక్కోవాలంటే 5 నిమిషాల పని. కానీ మేము వదిలేసాం ఆ రోజు. సాక్షాత్తు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అనుకుంటే తీసుకునేవాళ్ళు, కానీ ఆయన వదిలేశాడు, ఆయన మనకు వద్దు, నైతికంగా వచ్చి నేను చాలా అనుకున్నానని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను కోట్ చేస్తా చెప్తున్నా. సో మాకున్న కామెంట్స్ ఎప్పుడు కూడా హాట్ హాట్ గానే ఉంటాయండి. ఆయన ఎప్పుడు ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తారో, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతారో, ఎవరు ఎప్పుడు ఏ పార్టీని అందరం ఎక్కిస్తారో, ఎప్పుడు ఏ పార్టీని తింటారో అర్థం కాని పరిస్థితి ఒక పార్టీలో ఉన్నప్పటికీ. ఆయన మాట్లాడే దాంట్లో వివాదాస్పదం ఉన్నాయి, కానీ ఇది వాస్తవం కదా, మీరు కూడా ఆలోచించాలి కదా. సో నేను బలం ఉండి తీసుకుంటే వేరు, బలం లేకుండా లాక్కోవడం వేరు. ఇట్లా దాడులు చేసి తీసుకుంటామనంటే మళ్ళీ బలం ఉంటే లాక్కోవడం అనేదాన్ని మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదానే గుర్తొస్తుంది. ఓకే, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. నాకు అర్థం కాలేదు.